అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు అయితే మన ఛానల్లో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చానమాట. వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు యూస్ఫుల్ టిప్స్ అనేటివి చూడొచ్చు అనమాట. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్లేట్స్ అనేటివి మనం తీసుకుంటూ ఉంటాం కదా. నార్మల్గా స్టీల్ ప్లేట్స్ అయితే మనం స్టవ్ దగ్గర వెయిట్ చేసి స్టిక్కర్ని రిమూవ్ చేయొచ్చు. బట్ ఇలాంటి ప్లేట్స్ని మనం వెయిట్ చేయలేం కదా. అలా వెయిట్ చేస్తే మెల్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇలా హాట్ వాటర్ తీసుకుని అందులో కొద్దిగా హ్యాండ్ వాష్ చేసేసి కొద్దిసేపు అందులో ప్లేట్ పెట్టేసామంటే ఆ స్టిక్కర్ అంతా మొత్తం స్మూత్ అవుతుంది అనమాట. మనం చేత్తో అయినా దాన్ని రిమూవ్ చేయొచ్చు, లేదా స్పూన్ తీసుకొని ఇలా జస్ట్ లైట్గా ప్రెస్ చేసామంటే నీట్గా వచ్చేస్తుంది. అంతేకాకుండా దానిపైన ఉన్న గమ్ అంతా కూడా నీట్గా రిమూవ్ అవుతుంది అనమాట. మనం చల్లనీళ్ళతో క్లీన్ చేసినప్పుడు అంత నీట్గా క్లీన్ అవ్వదు. ప్లస్ అలాగే దానిపైన ఉన్న గమ్ అంతా అలాగే ఉంటుంది. నెక్స్ట్ యూజ్ చేస్తున్నప్పుడు అంతను దానిపైన డస్ట్ కూర్చొని బ్లాక్గా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇలా నీట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. హాట్ వాటర్లో ప్లేట్ అనేది క్లీన్గా ఉంటుంది. అలాగే ఎక్కడ స్టిక్కర్ అనేది కనిపించదు. ఎన్ని రోజులు యూజ్ చేసినా కూడా కలర్ చేంజ్ కూడా అవ్వదన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా ఇప్పుడు సమ్మర్లో అయితే మనం కూలర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఎంత ఈ బయట ఉన్న వేడికి ఎంత కూలర్ గాలి వచ్చినా కూడా మనకు వేడి గాలే వస్తుంది, కానీ చల్లగాలి రాదనమాట. నైట్లో అయితే ఓకే, డే టైంలో మాత్రం ఎక్కువ వేడి గాలే వస్తుంటుంది. చల్లగాలి రావాలంటే ఐస్ క్యూబ్స్ కొన్ని తీసుకుని అందులో వేసేసి ఒక 5 minutes తర్వాత మనం కూలర్ ఆన్ చేసామంటే గాలి అనేది చల్లగా వస్తుందన్నమాట. మనకి ఆఫ్టర్నూన్ అలా అయితే ఎక్కువ ఉంటుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన దగ్గర కంఫర్టు, షాంపూ బాటిల్స్ ఇలాంటివి మన దగ్గర ఎక్కువగా అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఒకసారి రీయూస్ చేసి చూడండి. ఇక్కడ నేను ఒక షాంపూ బాటిల్ తీసుకుని దాన్ని సగానికి కట్ చేసుకుంటున్నాను అనమాట. కింది పార్ట్ మాత్రం ప్రజెంట్ చూపిస్తున్నాను. నెక్స్ట్ పైన పార్ట్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. కింది పార్ట్ నేను కట్ చేసుకుని దీన్ని మనం వాష్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. బ్రషెస్ వేసుకోవడానికి, పేస్ట్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్లో అయితే లైటరు, స్పూన్స్, నైఫ్స్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. టేబుల్ దగ్గర పెన్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. అదే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే దువ్వెనలు అలా పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఏమైనా కలర్ పేపర్స్ అలా ఉంటే దాన్ని అంటించేసుకుంటే ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. నీట్గా ఇలా వాష్ చేసేసి వాడుకుంటే యూజ్ అవుతుంది. పడేసేదానికంటే ఇలా రీయూజ్ చేసుకుంటే మంచిదే కదా. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. మన దగ్గర స్వీట్ బాక్సెస్ లేదా ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా, పడేస్తూ ఉంటాము. వీటిని ఎలా ఒక ఆర్గనైజ్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనము ఎలా అంటే నేను ఇక్కడ 2 హ్యాంగర్స్ తీసుకున్నాను అనమాట, యూజ్ చేయనివి. ఎక్స్ట్రా ఉంటే అవి తీసుకున్నాను అనమాట. వాటిని ప్లస్ 4 బాక్సెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను అలాగే బట్టల క్లిప్లు ఉంటాయి కదా ఇంట్లో, వాటిని యూస్ చేస్తూ దీన్ని ఒక బాక్స్లో ఒక స్టాండ్లో రెడీ చేసుకుంటున్నాను. దీన్ని మనం కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, స్టడీ టేబుల్ దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందులో మనం పెన్సిల్స్ అలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ నేను బట్టల క్లిప్ యూస్ చేస్తున్నాను కదా. మీ దగ్గర ఫైల్స్కి యూజ్ చేసే క్లిప్స్ ఉంటాయి కదా, అలాంటి క్లిప్లు వేస్తే చూడడానికి కూడా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ బట్టల క్లిప్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటిని వేసి చూపిస్తున్నాను అనమాట. ఇలా బాక్స్ని పడేసేదానికంటే ఇలా చేసుకుంటే ఒక స్టాండ్లా బాక్స్ కనిపిస్తుంది అనమాట. దీన్ని కిచెన్లో కూడా మనము లైటర్స్ పెట్టుకోవడానికి, కుక్కర్ విజిల్స్ పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే దీన్ని క్లిప్స్ అవన్నీ వేసుకోవడానికి అనేసి చేసుకున్నాను అనమాట. చూడ్డానికి కూడా బాగా కనిపిస్తుంది. ప్లేస్ కూడా కొద్దిగానే తీసుకుంటుంది కాబట్టి చేసుకోవచ్చు. మనం ఎన్నైనా రెడీ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఎక్కడైనా పెట్టచ్చు, ఎందుకంటే బ్యాక్ సైడ్ హ్యాంగర్స్ ఉంటాయి కాబట్టి అది స్టాండ్లా కూర్చుంటుంది. మనం గోడకు పెట్టే అవసరం కూడా లేదు, ఎక్కడైనా పెట్టొచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. నార్మల్గా ఊరగాయ అలాంటివి తెస్తున్నప్పుడు ఇలాంటి బాటిల్స్ వస్తుంటాయి కదా, దీన్ని మనం చేయి పెట్టి క్లీన్ చేయలేము. దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక 3 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. అలాగే ఒక టిష్యూ పేపరు, కొద్దిగా హ్యాండ్ వాష్ వేస్తున్నాను అనమాట.
సో ఇవన్నీ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి మంచిగా షేక్ చేసామంటే అందులో ఉన్న మొత్తం అంతా ఆయిల్ అలాగే ఊరగాయ అక్కడక్కడ అంటుకొని ఉంటుంది కదా, సో అదంతా నీట్గా రిమూవ్ అవుతుంది అనమాట. సో మనం మళ్ళీ నెక్స్ట్ బ్రష్ అవన్నీ తీసుకుని ఏమీ తిక్కే అవసరం లేకుండా ఇలా జస్ట్ షేక్ చేసామంటే నీట్గా వచ్చేస్తుంది. చూడొచ్చు మీరే, కింది భాగానంతా అంటుకొని ఉండింది కదా, జస్ట్ షేక్ చేస్తూనే అది నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. సో ఇలా హ్యాండ్ వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న జిడ్డు అంతా వచ్చేస్తుంది, అలాగే స్మెల్ కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇందులో ఉండదు, టిష్యూ పేపర్ అనేది అంతా నీట్గా రిమూవ్ చేసుకుంటూ వస్తుంది బయటకు వచ్చేటప్పుడు. సో చూడొచ్చు అంతా నీట్గా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ వాష్ చేసుకుని నార్మల్గా ఏదేనికైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇక్కడ నేను కొద్దిగా కంఫర్ట్ తీసుకున్నాను, మీరు ఏదైతే సాఫ్ట్ టచ్ చూస్తే సాఫ్ట్ టచ్ తీసుకోండి. నేను ఇక్కడ కంఫర్ట్ తీసుకున్నాను, ఎందుకంటే మనం కూలర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా, దానిలో వాటర్ అనేది మనం రిమూవ్ చేయలేము. ఎక్కువ రోజులు అలాగే స్టాక్ ఉంటే అది స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అది ఆన్ చేసిన ప్రతిసారి స్మెల్ వస్తూ ఉంటుంది, అది కొంచెం అన్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో అలా స్మెల్ రాకుండా గాలి అనేది మంచిగా ఉండాలి, మంచి సువాసనతో ఉండాలి ఇల్లంతా అంటే మీరు ఏ కూలర్ అయితే యూస్ చేస్తున్నారో అందులో వాటర్ వేసేటప్పుడు కొద్దిగా కంఫర్ట్ వేసేసామంటే మంచి గాలి అనే స్మెల్ ఉంటుంది అనమాట. సో మనకి నైట్లో కూడా బాగా నిద్ర పడుతుంది అనమాట. ఆ స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే మనకు నిద్ర రాదు, ఆఫ్ చేస్తాము మళ్ళీ వేడి అవుతుంది. ఇలా కొంచెం కంఫర్ట్ వేసేసామంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో మనకి ఇంట్లో కూడా మంచి స్మెల్ ఉంటుంది, సో నిద్ర కూడా బాగా పడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి ఊరగాయ బాటిల్స్ ప్లస్ అలాగే హనీ బాటిల్స్ ఉంటాయి కదా, సో వాటికి స్టిక్కర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం స్టిక్కర్ ఒకటే లాగేసామంటే గమ్ అంతా అలాగే ఉంటుంది, నీట్గా క్లీన్ అవ్వదు మనం నార్మల్గా క్లీన్ చేస్తే. ఇలా ఒకసారి ట్రై చేయండి. హాట్ వాటర్లో కొద్దిగా హ్యాండ్ వాష్ చేసేసి మీరు ఏ బాటిల్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నారో స్టిక్కర్ రిమూవ్ చేయడానికి, ఆ బాటిల్ని కొద్దిగా జస్ట్ ఒక 1 minute అలా వాటర్లో పెట్టేసామంటే నీట్గా అది స్మూత్ అవుతుంది అనమాట. స్టిక్కర్ అనేది నైఫ్ తీసుకుని నీట్గా ఇలా జస్ట్ ప్రెస్ చేయకుండా పైన ఇలా అన్నామంటే ఆ స్టిక్కర్ అనేది నీట్గా వస్తుంది లైట్గా. సో తర్వాత మీరు చేత్తో నీట్గా అనేసారంటే మొత్తం క్లీన్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ చేత్తోనే డైరెక్ట్ క్లీన్ చేస్తున్నాను, సో ఎందుకంటే అది కాలుతుంది కాబట్టి అక్కడక్కడ స్టాండ్ పట్టుకుంటున్నాను నేను. సో నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. సో జస్ట్ వాష్ చేసి మీరు కంటిన్యూ వాడుకోవచ్చు అనమాట దేనికైనా, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కంటే గ్లాస్ బాటిల్సే బెస్ట్ కదా. సో నీట్గా క్లీన్ అయిపోయింది, ఎక్కడ గమ్ అనేది లేదు, అంటంటుగా లేదు. సో నీట్గా క్లీన్ అయిందనమాట. నెక్స్ట్ టైం ఇలా బాటిల్ క్లీన్ చేయాలంటే జస్ట్ హాట్ వాటర్లో వేసేసి క్లీన్ చేసుకోండి, బాగా నీట్గా క్లీన్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. నేను ఇక్కడ ఇది వచ్చేసి షాంపూ బట్టల్లో వస్తుంది కదా స్ట్రా టైపు పైపు, సో దాన్ని ఇక్కడ నేను కొద్దిగా కట్ చేసుకున్నాను అనమాట. ఇది ఎందుకంటే మనం చార్జెస్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదా, అక్కడక్కడ ఒక్కొక్కసారి కట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అది కట్ అయినది ఒక్కొక్కసారి షాక్ కూడా కొట్టచ్చు, చెప్పలేం కదా. సో అలా కట్ అయిన ప్లేస్లో ఇలా షాంపూ బాటిల్స్ అయితే కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి దాన్ని నీట్గా కొంచెం కట్ చేసుకొని మధ్యలో కూడా కొంచెం కట్ చేసుకొని దానికి వేసుకున్నామంటే సో ఆ పార్ట్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. బై మిస్టేక్ మనం ముట్టినా కూడా మనకు షాక్ కొట్టదు అనమాట, సేఫ్టీగా ఉంటుంది. సో నీట్గా అలా వేసేసుకున్నామంటే సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం నార్మల్గా చార్జెస్ అనేటివి ఓల్డ్ మొబైల్స్ ఉంటాయి కదా, సో కనెక్టర్ లేకపోయినా మనం ఇలాంటివి పడేస్తూ ఉంటాం కదా, సో అలాంటి వాటిని పడేయకుండా మనం ఒక మొబైల్ స్టాండ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కిచెన్లో వంట చేసేవాళ్ళు, యూట్యూబ్లో చూసుకొని వంట చేసేవాళ్ళు ఉంటారు, రీల్స్ చూసుకొని వంట చేసేవాళ్ళు ఉంటారు, ఎక్కడో గోడకు పెడుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇలాంటి చార్జర్స్వి పడేయకుండా ఇలా మనం స్టాండ్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. కిచెన్లో కానీ ఎక్కడైనా కూర్చొని చూసేటప్పుడు కానీ సో ఇలా పెట్టుకొని చూస్తే మొబైల్ అనేది పడిపోదు, మనం ఏదో గోడకు పెట్టే అవసరం లేదు, ఎలా అయినా మనం తిప్పుకోవచ్చు అనమాట దాన్ని. సో ఒకసారి ట్రై చేసి చూడండి.
నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా నల్ల పూసల చైన్ అనేది చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద డాలర్స్ తీసుకుంటుంటారు, కొంతమంది ఇలాగే చిన్న డాలర్స్ ఉన్నట్టు తీసుకుంటూ ఉంటారు కదా. సో దాన్ని మనం స్టైలిష్గా కూడా చేసుకోవచ్చు అనమాట. గోల్డ్ కమ్మలు పెద్ద పెద్ద సైజులో ఉంటాయి కదా, వాటినన్నా యూస్ చేయండి. నా దగ్గర ఉండే ఆర్టిఫిషియల్ ఉండేదాన్ని నేను పెట్టి చూపిస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ ఎక్కడైతే హుక్ వచ్చి ఉంటుందో, సో దానిలో మనం దీన్ని సేమ్ మనం చెవులకు ఎలా కమ్మలు అయితే పెట్టుకుంటామో దానికి కూడా హుక్ వచ్చిన చోటు ఇలా వేసేసుకున్నామంటే తిప్పేసేసుకోవడం అంతే. సో చాలా బాగా కనిపిస్తుంది అనమాట. వేసుకుని ఒకసారి ట్రై చేయండి. ఇదైతే కొంచెం ఫ్యాన్సీగా కనిపిస్తుంది, గోల్డ్ వేసుకుంటే శారీస్కి దానికి సెట్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నీట్గా ఎక్కడ పడిపోదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనము దాన్ని బెరట కూడా వేసింటాం కాబట్టి పడిపోదు. నెక్స్ట్ వీడియో చూద్దామండి. మనం నార్మల్గా చార్జెస్ అనేసి యూజ్ చేస్తూ ఉంటాము. సో మనమైతే చూసుకొని దాని కనెక్టర్ పెడుతూ ఉంటాము. బట్ ఎవరికన్నా పెద్దవాళ్ళకి, అమ్మ నాన్న అలాంటి వాళ్ళకి ఏమైనా ఛార్జర్ వేయండి, ఛార్జింగ్ పెట్టండి ఫోన్కి అని ఏమైనా ఇస్తే వాళ్ళకి తెలియక ఎక్కడంటే అక్కడ ప్రెస్ చేస్తూ ఉంటారు దాన్ని. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఛార్జర్ అనేది మళ్ళీ ఛార్జింగ్ అవ్వకుండా అయిపోతుంది అనమాట. ఎందుకంటే దానిలో ఉన్న పిన్స్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, మనం ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ చేసామంటే. సో అలా కాకుండా ఎవరికైనా కానీ తొందరగా తెలియాలంటే ఇలా మనం నీట్గా స్టిక్కర్స్ తీసుకుని అంటించేసామంటే, సో వాళ్ళకి ఒకసారి చూపించామంటే ప్రతిసారి వాళ్ళకి గుర్తుంటుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల మీకు ఛార్జెస్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది. సో వాళ్ళకు కూడా అమ్మ నాన్న వాళ్ళు ఎవరైనా ఛార్జింగ్ వేసేటప్పుడు కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో ఇలా పెడితేనే బెస్ట్, సో ఇలాగే పెట్టాలి అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియో చూద్దామండి. ఇక్కడ నేను కొద్దిగా కోకోనట్ ఆయిల్, కొద్దిగా కంఫర్ట్, అలాగే కొద్దిగా హ్యాండ్ వాష్ తీసుకున్నాను అనమాట. సో దీన్ని ఒక లిక్విడ్లా రెడీ చేసుకుంటాను నేను. సో మూడు నీట్గా మిక్స్ చేసుకునేసి, సో దీన్ని నేను ఎందుకు యూస్ చేస్తున్నానంటే మా టీపాయ్ ఏదైతే ఉందో అది మొత్తం కలర్ చేంజ్ అయిపోయిందనమాట. సో అది ఉండేది మెరూన్ రెడ్లో ఉంటే మొత్తం అంతా వైట్ మాదిరి అయిపోయింది పైన ప్లేస్ అంతాను. సో అదేమవుతుందంటే మనం ఎంత క్లీన్ చేసినా కూడా, వాటర్లో ఎంత క్లీన్ చేసినా కూడా అది నీట్గా క్లీన్ అవ్వట్లేదు. ప్లస్ అలాగే షైనింగ్ అనేది అంతా పోయిందనమాట. చూడొచ్చు మీరే. సో అక్కడక్కడ చాలా వైట్గా డిఫరెంట్గా అయిపోయిందనమాట. సో ప్లస్ అది క్లీన్ అవ్వడానికి, ప్లస్ అలాగే షైనింగ్ అనేది రావడానికి కోసం నేను ఇలా చేస్తున్నాను అనమాట. కొద్దిగా కోకోనట్ ఆయిల్, కంఫర్ట్, ప్లస్ అలాగే హ్యాండ్ వాష్ తీసుకున్నాను అనమాట. హ్యాండ్ వాష్ ఎందుకంటే దానిపైన ఏదన్నా డస్ట్ ఉన్నా కూడా నీట్గా రిమూవ్ అవ్వని అనేసి నేను తీసుకున్నాను. కంఫర్ట్ వచ్చేసి స్మెల్ బాగుంటుంది, ఎక్కువ రోజులు స్మెల్ ఉంటుంది అనేసి తీసుకున్నాను. ఆయిల్ వచ్చేసి షైనింగ్ రావడానికి నేను ఆయిల్ వేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా షైనింగ్ వచ్చిందనమాట. సో ఆరిపోయిన తర్వాత చూస్తే మొత్తం షైనింగ్ ఉంది. నేను ఇక్కడ 50% టీపాయ్కి మాత్రం అప్లై చేసి మీకు చూపిస్తాను. రిమైనింగ్ డిఫరెన్స్ మీరే చూడవచ్చు. సో దానిలో ఉన్న డస్ట్ కూడా నీట్గా రిమూవ్ అవుతుంది, ప్లస్ అలాగే షైనింగ్ కూడా వస్తుందన్నమాట. సో నీట్గా ఉంది. ఇంతకుముందు నేను చాలాసార్లు క్లీన్ చేశాను టీపాయ్ అనేది, అంత నీట్గా రాలేదు, ప్లస్ అలాగే షైనింగ్ రాలేదు. చూడ్డానికి ఏదో ఓల్డ్ టీపాయ్లా అనిపించేది. తీసుకుని 1 year అంతే అయింది, బట్ చాలా ఓల్డ్ అనిపించేది. ఇప్పుడు చూడొచ్చు 50% మాత్రమే వేసి చూపించాను నేను. ఫ్రంట్లో చూడండి, ఇక్కడ చూడండి, వైట్ అలాగే ఉంది ఇటు సైడు. ఫస్ట్ చేసినంత బాగా నీట్గా కనిపిస్తుంది ఫ్రంట్ సైడు. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనము పెసలు అనేటివి నైట్లో నానబెట్టేసి నెక్స్ట్ 2 days వరకు మొలకలు వచ్చాక అలాగే పెడుతూ ఉంటాం కదా. సో నైట్లో వేసి పొద్దున్నపాటికంతా మొలకలు రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత తీసుకుని దీన్ని ఒక కర్చీఫ్, ఏదైనా థిక్నెస్ ఉన్న ఒక కర్చీఫ్ తీసుకునేసి అందులో మీకు ఎన్ని అయితే మొలకలు రావాలనుకుంటున్నారో పెసలు, వాటిని ఇలా నీట్గా కర్చీఫ్లో వేసేసి మూడేసేయండి 2 sides. మూడేసేసి ఒక బాక్స్ తీసుకొని, ఏదైతే గాలి ఎక్కువ రాదో, సో క్యాప్ అనేది కొంచెం టైట్గా ఉండేలాంటి బాక్స్ తీసుకునేసి అందులో క్యాప్ వేసేసి పెట్టేసామంటే మార్నింగ్ అంతా మొలకలు వస్తాయన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. నార్మల్గా మనము రేషన్ బియ్యము, అలాగే మసూరా బియ్యం ఇలాంటివి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో అవి ఎక్కువ తెచ్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే
రేషన్ బియ్యం పక్కన మసూరా బియ్యం ఉంది అంటే రేషన్ బియ్యానికి తొందరగా పురుగు పడుతూ ఉంటుంది కదా. సో అదేమవుతుందంటే మొత్తం 2 రేషన్ మొత్తం అంతా గలీజ్ అయిపోతుంటాయి అనమాట. మసూరా బియ్యము అలాగే రేషన్ బియ్యం కూడా మొత్తం అంతా గలీజ్ అయిపోతూ ఉంటాయి పురుగు బట్టి. సో అలా కాకుండా ఏం ఉండాలంటే జస్ట్ నేను ఇక్కడ రెండు మిరపకాయలు తీసుకున్నాను అనమాట. అలాగే కొద్దిగా ఉప్పు తీసుకున్నాను అనమాట. ఉప్పు తీసుకునేసి నేను దానికి పేపర్లో వేసుకుని డాట్స్ వేసుకున్నాను అనమాట. ఇక్కడ తీసుకునేసి ఉప్పు మధ్యలో పెట్టేసి అలాగే మిరపకాయలు కూడా రేషన్ మధ్యలో పెట్టేసండి. రైస్ మధ్యలో బాగా ఫుల్ మధ్యలో పెట్టేసామంటే సో పురుగు అనేది పట్టదనమాట. మసూరా బియ్యంకి అలాగే రేషన్ బియ్యంకి రెండింటికి ఇలా చేసుకుంటే మీకు పురుగు పట్టదు, ఎక్కువ రోజులు వస్తుంది అనమాట రైస్. ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇక్కడ నేను పసుపు తీసుకున్నాను. పసుపు ఎందుకు తీసుకున్నానంటే నార్మల్గా ఇప్పుడు సమ్మర్లో చీమలు ఎక్కువ పడుతూ ఉంటాయి కదా. నల్ల చీమలు, ఎర్ర చీమలు అనేటివి ఎక్కడ ఏదే స్వీట్ కనిపించినా ఏది కనిపించినా కూడా చీమలే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా చీమలు అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా. సో మనం తినే చోట అయితే మనము లక్ష్మణ్ రేఖ, హిట్టు అలాంటివి పెట్టలేం కదా. సో అలాంటి చోట ఏం చేస్తారంటే మీరు ఏదైతే బౌల్ తీసుకుంటున్నారో అక్కడ కొద్దిగా పసుపు వేయండి. ఆ ప్లేస్లో చీమలు అనేటివి రాదు. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇక్కడ బ్యాంగిల్స్ అనేటివి మనము కొత్తగా తీసుకున్న బ్యాంగిల్సే కానీ ఎక్కువ రోజులు యూజ్ చేస్తూ ఉంటాం కదా. అది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బ్రేక్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా బ్రేక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కటే మన దగ్గర తగ్గిపోతూ ఉంటాయి బ్యాంగిల్స్. సో అలా తగ్గిపోకుండా ఎక్కువ రోజులు రావాలి అంటే మనం ఏదైతే బ్యాంగిల్స్ తీసుకుంటామో కొత్తగా తీసుకున్నప్పుడే వాటిని ఒక పప్పు గుత్తే లేదా మనం ముద్ద చేసేటప్పుడు యూస్ చేస్తాం కదా స్టిక్, అలాంటి దానికి తీసుకుని హ్యాంగ్ చేసేసుకొని స్టవ్ దగ్గర లైట్గా వేడి చేసుకోవాలండి. లైట్గా అంటే జస్ట్ మనం చేయి పెడితే ఎంత వేడి వస్తుందో అంత కాకుండా లైట్గా, సో గోరువెచ్చని నీళ్ళు టైప్లో వేడి వస్తే చాలన్నమాట. జస్ట్ లైట్గా ఇలా తిప్పుతూ మనము వేడి చేసుకోవాలి బ్యాంగిల్స్ అనేది. సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైనా బ్రేక్ అయ్యేటివి అంటుకుంటాయి అన్నమాట నీట్గా. ఒకసారి ట్రై చేసి చూడండి. సో నీట్గా అలా చేసుకున్నామంటే బ్యాంగిల్స్ అనేటివి బ్రేక్ అవ్వవు, ఎక్కువ రోజులు వస్తాయి. అలాగే బ్రేక్ అయిన బ్యాంగిల్స్ అంటే ఇంకొకసారి వెయిట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.